హలో రవీంద్రనాథ్ గారు. హాయ్ అండి నాగరాజ్ గారు. కల్కట్టా ఇన్సిడెంట్ ఇవాళ దేశం మొత్తం అంటే ఎంతవరకు వెళ్ళిపోతున్నారు అనంటే, ఒక న్యాయం చేయలేని పరిస్థితిలో దేశం ఉంది అనుకున్నప్పుడు, ప్రతి ఒక్కరు బయటకొచ్చి నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. ఒక ఆడపిల్లకి ఇలా జరిగింది అనంటే చాలామంది జుగుప్సాకరమైనటువంటి ఇన్సిడెంట్ అది. సో, ప్రతి ఒక్కరు దానికి సంబంధించినటువంటి విషయాల్లో తెలుసుకోవాల్సినటువంటి కోణాలు చాలా ఉన్నాయి. యాక్చువల్‌గా జరిగిందేంటి? అండ్ లీగల్‌గా ఏ విధంగా వెళ్ళొచ్చంటారు? ఎందుకంటే మీకు కొంత డేటా వస్తది. ఎంటైర్ సిస్టమ్ మీద యాజ్ అడ్వకేట్ మీకంటూ తెలుస్తాయి కాబట్టి అడుగుతూ ఉన్నాను. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఒక దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటన మన ఆగస్ట్ 8 జరిగింది. ప్రతిరోజు చూస్తున్నాం, మీడియా కోడేకి వస్తుంది దీనికి సంబంధించింది. దీనికి సంబంధించి మన సుమన్ టీవీ తరపున కూడా ఆ బాధిత కుటుంబాలకి మనం ఒక శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇలాంటి ఒక సంఘటన గురించి ఇలా మాట్లాడుకోవడం కూడా ఒక దురదృష్టకరం చెప్పుకోవచ్చు. ఒక న్యాయవాదిగా ఉంటూ నేను న్యాయ వ్యవస్థని క్వశ్చన్ చేసే పరిస్థితి రావడం కూడా, జరుగుతున్న సంఘటనలకి న్యాయ వ్యవస్థలో మార్పులు కూడా రావాలి. ఒక న్యాయవాదిగా ఈ రకంగా చెప్పడానికి నాకు ఎటువంటి సంశయం లేదు. ఎందుకంటే సంఘటన ఇంపార్టెంట్. చట్టభద్రత కల్పించినప్పుడు స్త్రీలకి మనం ఆటోమేటిక్గా వాటిని మనం క్వశ్చన్ చేసే అధికారం ఉంది. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది? కోల్కతాలో ఆర్జేకర్ హాస్పిటల్ పేరు బాగా వినిపిస్తుంది. కలకత్తాలో అతి పురాతనమైన కాలేజ్, 1886లో ఏర్పాటైన కాలేజ్. గోవింద్ కర్ అన్న అతని పేరు మీదగా ఏర్పాటు చేసిన కాలేజ్. కొన్ని వందల బ్యాచ్లు బహుశా వెళ్ళుండొచ్చు. 1886 నుంచి ఇప్పుడు మనం 2024 అంటే కొన్ని వందల బ్యాచ్లు వెళ్ళున్నాయి ఈ కాలేజ్. కానీ పటిష్టమైనటువంటి ఒక భద్రతా వ్యవస్థ లేకపోవడం, ముఖ్యంగా మెడికో లీగల్స్ మీద, అంటే మెడికో లీగల్ కేసుల మీద కావచ్చు, మెడికోస్ మీద కావచ్చు, సరైన చట్ట భద్రత లేదు వాళ్ళకి. ఇప్పుడు ఈ సంఘటన యొక్క పూర్వపరాలను మనం పరిశీలించట్లేదు. కాస్త ఒకసారి రివిజన్ చేసుకుందాం. అసలు సంఘటన ఎలా జరిగింది, ఆ సంఘటన యొక్క పరిస్థితిని మనం గమనిస్తే తెలుస్తుంది మనకు. అసలు ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు ఈ విషయం మీద. అసలు సంఘటన ఎలా జరిగింది? ఆగస్టు 8వ తేదీ సరిగ్గా ఉదయం, అంటే తెల్లవారుజామున, అంటే ఆగస్టు 9వ తారీఖు ఉదయం 6 గంటల సమయంలో కొంతమంది మెడికో స్టూడెంట్స్, అక్కడ ఆఫీస్ సిబ్బంది బయటకు వస్తూ ఉంటే, ఆఫీస్ ఆడిటోరియం బయట, అంటే దాన్ని ఆడిటోరియం అంటాం కదా, ఒక సెమినార్ హాల్. ఆ సెమినార్ హాల్లో ఒక సగం నగ్నంగా ఉన్నటువంటి ఒక స్త్రీ యొక్క మృతదేహం కనిపించింది. అతి జుగుప్సాకరంగా ఉన్నటువంటి స్త్రీ శరీరం అది. అనేక కత్తిపోట్లు కలిగి ఉన్నాయి. కంటిలో రక్తం, నోటి నుంచి రక్తం, కళ్ళల్లో గాజు పెంకులు, అతి జుగుప్సాకరమైన స్థీన స్థితిలో ఒక దేహాన్ని గమనించినటువంటి ఆఫీస్ సిబ్బంది ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేశారు పోలీసులకి. పోలీసులు ఈ విషయాన్ని తెలిసి ఇమీడియట్గా రావడం, ఆ సంఘటనా స్థలాన్ని చేరుకోవడం, ఇమీడియట్గా కొద్ది గంటల్లోనే, అంటే సుమారుగా వాళ్ళు పరిశీలించుకుని 6 గంటలు ఆ ప్రాంతంలో పరిశీలిస్తే 11 గంటలు ఆ సమయంలో పేరెంట్స్ కన్ఫర్మ్ చేశారు. ఆమె ఆ కాలేజీ స్టూడెంట్. ఆమె ఒక మెడికో, అంటే ఆమె ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి పీజీ చదువుతున్నటువంటి ఒక అండర్ గ్రాడ్యుయేట్, అంటే ట్రైనీ గ్రాడ్యుయేట్ చెప్పొచ్చు మనవాడికి. అంటే స్టడీ అవర్స్ చెప్తే ఆ పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఇది మనం సోషల్ మీడియాలో చూస్తుంటే 36 అవర్స్ అమ్మాయి పనిచేసిందట అదే కాలేజీలో, అంటే యాజ్ అ డ్యూటీ చేసిన తర్వాత తన హాస్టల్కి వెళ్ళడానికి సమయం లేదు. ఎందుకంటే అప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది కాబట్టి అక్కడే భోజనం చేసి అక్కడే పడుకుంది ఆవిడ ఆడిటోరియంలోనే. అంటే అక్కడ వసతులు సరిగ్గా లేవు. అంటే ఈ ట్రైనీ డాక్టర్స్ ఉండడానికి సరిపోయేటువంటి వాళ్ళకి రూమ్స్ లేకపోవడం వల్ల అక్కడే నిద్రపోయింది రాత్రి. తెల్లవారుజాము 3 గంటలకి ఏ అవసరం మీద బయటకు వచ్చిందో తెలియదు. జరగాల్సిన దారుణ సంఘటన ఇప్పుడు ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో జరిగిపోయింది. 11 గంటలకు ఇన్ఫార్మ్ చేశారు, 12 గంటలకు పేరెంట్స్ వచ్చారు. ఇది సూసైడ్ జరిగింది అని పోలీసులు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళ బంధువులు, అంటే అమ్మాయి తర బంధువులు, వాళ్ళు ఇమీడియట్గా చూసి దాన్ని కాదు, ఇది సూసైడ్గా లేదు, ఒంటి మీద చాలా కత్తిఘాట్లు ఉన్నాయి కాబట్టి ఇది మర్డర్ కేస్ అని సస్పెక్ట్ చేసి ఇమీడియట్గా మళ్ళీ పోలీసులు వాళ్ళకి కంప్లైంట్ చేసి ఇది సూసైడ్ కాదు, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి ఆ సెకండ్ స్టేజ్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఇది మర్డర్ కేసు అని. ఎప్పుడైతే గుర్తించారో 12 గంటలకి ఇమీడియట్గా, అంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేశారు. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియంది, ఇమీడియట్గా ఆ సమయంలో ఉన్నటువంటి ఆఫీస్ సిబ్బంది అందరినీ కూడా ఇంటరాగేషన్ చేశారు. అయితే ఎక్కడైతే ఈ సంఘటన స్థలం జరిగిందో ఆ సంఘటన స్థలంలో వాళ్ళు ఒక బ్లూటూత్ని గమనించారు. ఒక విరిగిపోయినట్టు ఒక బ్లూటూత్ని చూశారు. ఆ బ్లూటూత్ ఎవరిది? ఇమీడియట్గా అన్పేరు కాలేదు, ఇంకా అది పేరులో ఉంది. ఇమీడియట్గా ఆఫీస్ సిబ్బందిని పిలిపించి అందరినీ ఇంటరాగేషన్ చేస్తూ వెళ్తుండగా ఆ బ్లూటూత్ ఒక పర్సన్ తలగా ఫోన్కి కనెక్ట్ అయింది. ఎవరి వ్యక్తిని పరిశీలించారు. అతను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక సివిక్ వాలంటీర్. అతను అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండే పోలీసులకి వాళ్ళ విధుల్లో హెల్ప్ చేయడం కావాల్సినటువంటి ఒక వ్యవస్థని మమతా బెనర్జీ గవర్నమెంట్ 2019లో ఏర్పాటు చేశారు. ఆ డిపార్ట్మెంట్ త్రూగా వచ్చిన వ్యక్తి, అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్కి సపోర్ట్గా ఉన్న వ్యక్తి అనమాట. అతని పేరు సంజన రాయ్ అని తెలుసుకున్నారు. ఈ సంజన రాయ్ ఏం చేశాడు, అదే రోజు మార్నింగ్ 4 o'clockకి సీసీ కెమెరాలు చూసినప్పుడు లోపలికి వస్తూ కనిపిస్తున్నాడు. వెళ్ళేటప్పుడు సింగిల్ బ్లూటూత్ కదా, అసలు బ్లూటూత్ లేదు ఆయన చేతిలో. ఈ విషయాన్ని గమనించి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఇతను సస్పెక్ట్ చేసి కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే అతని ఒంటి మీద గాయాలు ఉన్నాయి. ఆ గాయాల యొక్క రక్తపు చారికలు, అంటే ఏదో పెనుగులాట జరిగింది. ఎవరైతే విక్టిమ్ అనుకుంటున్నామో విక్టిమ్ చివరి నిమిషంలో పెనుగులాట జరిగింది. వెంటనే ఆ ఆటాప్సీకి పంపించారు, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు.
చేసినప్పుడు గోలలో ఏదైతే రక్తపు చారికలో ఏవైతే స్కిన్ ఎవిడెన్సెస్ ఉన్నాయో ఇతని శరీరంలో స్కిన్ ఎవిడెన్స్కి కలిసింది. ఇంతవరకు ఓకే, ఇది రెగ్యులర్ రేప్ కేసు అనుకుంటాం, కానీ జరిగిన విషయం వేరే ఒకటి. ఆ ఫొటోస్ బయటకు వచ్చాయి. ఆ మర్డర్ కేసు జరిగిన తీరు ఎలా జరిగింది, గ్యాంగ్ రేప్ జరిగిందా లేకపోతే ఆమె సూసైడ్ చేసుకుందా, ఎవరైనా రేప్ చేశారు, గ్యాంగ్ రేప్ చేశారు అనే విషయానికి ఎప్పుడైతే ఆమె ఫొటోస్ చూసారో మొత్తం యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి గురైంది. ఎందుకంటే ఇది మామూలు రేపు కాదు, అది ఒక ఊహించుకోవడానికి చెప్పుకోవడానికి కూడా చాలా అసహ్యకరమైన పద్ధతిలో ఉంది. ఆమె వెజీనాలో 150 grams ఒక లిక్విడ్ ఉన్నట్టుగా గమనించారు. దీని మీద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అఫీషియల్ డాక్టర్ గారు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు మీడియాలో. వీళ్ళైతే మన క్లిప్పింగ్ కూడా దీంట్లో వేయండి. ఆయన చెప్తున్నాడు 150 grams ఒక థిక్ సాలిడ్ ఉందని. అంటే ఒక పర్సన్ మ్యాక్సిమం చేసినట్లయితే 10 grams 15 grams ఇదని గవర్నమెంట్ చెప్తుంది. యాక్చువల్గా అంటే మెడికల్ రిపోర్ట్స్ చెప్తాయి. స్పర్మ్ అది మనం స్పెర్మ్ని వాడకుండా మనం ఒక థిక్ లిక్విడ్ అంత వాడడం జరిగింది. అది హ్యూమన్ థిక్ లిక్విడ్ అని చెప్పి ఆయన స్పెర్మ్ని వాడలేదు, హ్యూమన్ థిక్ లిక్విడ్ అన్నాడు. అక్కడ మేబీ స్పెర్మే కావచ్చు. అటువంటి నువ్వు 151 grams అది. దీన్ని బట్టి ఈమె మీద గ్యాంగ్ రేప్ జరిగింది అని తేలింది జరిగింది. సో ఇక్కడ విషయాలు 2 విషయాలు. విక్టిమ్ జరిగిన విషయం అసలు ఎలా ఉంది పరిస్థితి, మనం జనరల్గా కాలంలో పడితే స్ట్రైట్గా ఉంటాం, అట్లా కాకుండా తన 2 లెగ్స్ని కూడా చాచి 90 degrees అంటే ఒక సల్లరేఖ గీసినట్టుగా, అంటే 2 కాళ్ళు కూడా విడదీసి అత్యంత భయానకంగా, అత్యంత హేయంగా, క్రూయల్టీ, బహుశా ఇంతకన్నా క్రూయల్టీ వరల్డ్ హిస్టరీ ఇప్పుడు జరిగి ఉండదేమో. అత్యంత జుగుప్సాకరంగా ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ అక్కడ చూసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ దాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఇమీడియట్గా దీనికి సిబిఐకి ఇవ్వమని చెప్పి కూడా వాళ్ళకి ఇమీడియట్గా అక్కడ జరిగింది. అయితే మమతా బెనర్జీ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేశారు. ఆ సంఘటన పరిసరాలు పరిశీలించినట్లయితే అక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టూడెంట్కి సరైనటువంటి భద్రతా వ్యవస్థ లేదు అక్కడ. అంటే స్టే చేయడానికి ఉండడానికి రూమ్స్ లేవు అక్కడ. సార్ అది పక్కన పెట్టినట్లయితే ఇక ఇష్యూ మనం వద్దాం. ఎలా జరిగిన సంఘటన, సంజనారాయణ పర్సన్ ఎవరు అని పరిశీలిస్తే అతను అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఒక సివిక్ వాలంటీర్. ఆ రోజు ఇదే కాలేజ్ బయట సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి. అతను మిడ్-నైట్ వరకు అక్కడ పేషెంట్కి సర్వీస్ చేసిన తర్వాత లైట్గా లిక్కర్ తీసుకుని ఇమీడియట్గా మార్నింగ్ 3:30కి ఆడిటోరియంకి వచ్చేసరికి ఆడిటోరియం హాల్లో పడుకున్నటువంటి ఈ విక్టిమ్ని అతను ప్రత్యక్షంగా గ్యాంగ్ రేపు జరిగిందని చెప్తున్నారు. గ్యాంగ్ రేపులో ఇంకా ఈయనతో పాటు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారనే విషయం అయితే ఇప్పటి దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. అయితే ఈ రోజు న్యూస్ని ప్రకారం జరిగింది అంటే ఒక 5 డాక్టర్లను కూడా ఈరోజు అరెస్ట్ చేశారు. అదే కాలేజీలో 5 డాక్టర్లను కూడా అరెస్ట్ చేసినట్టుగా జస్ట్ మార్నింగ్ న్యూస్ కనిపిస్తుంది మనకి. తన మెడ మీద ప్రెస్ చేసి థైరాయిడ్ని నొక్కి పెట్టి చంపినట్టు కనిపిస్తుంది. అంటే మెడ విరిచేశారు, 90 degrees మెడ విరిచేయడం. కళ్ళల్లోంచి రక్తం వస్తుంది, కళ్ళల్లో గాజు పెంకులు ఉన్నాయి, ముక్కు నుంచి, చెవి నుంచి, నోటి నుంచి కంటిన్యూస్గా రక్తం బ్లీడింగ్ జరిగింది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 3 hours పాటు బ్లీడింగ్ జరిగినట్టుగా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అక్కడ. ఆ దృశ్యం సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. అయితే ఇంటెలిజెన్స్ వాళ్ళు దీన్ని బట్టి ఈ ఫొటోస్ ఆపేయమని చెప్పడంతో చాలా వరకు స్టాప్ చేశారు ఆ ఇమేజెస్ని. అది బయటికి రావడం కూడా అంత మంచిది కాదు. అంటే మనిషిలో ఉన్నటువంటి పాశవిక ప్రవృత్తి ఎలా ఉంటుంది, దానికి సజీవ నిదర్శనం ఈరోజు ఈ మెడికల్ స్టూడెంట్ మీద జరిగినటువంటి రేప్ కేసు అనేది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాగరాజు గారు, అసలు మాట్లాడుకున్న అర్థం ఏంటంటే ముఖ్యంగా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్లో మనం చెప్తున్నాం అంటే వీళ్ళకి సరైన భద్రతా ప్రమాణాలు లేవండి. డ్యూటీ సరిగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పోలీసులకి సివిక్ వాలంటీర్ని ఈ పోస్ట్ని క్రియేట్ చేశారు. అంటే పోలీసులు డ్యూటీలు చేస్తూ వాళ్ళకి సర్వీస్గా ఉండడానికి కోసం ఒక సపోర్ట్గా సివిక్ వాలంటీర్ని పెట్టారు. అట్ ద సేమ్ టైం మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే మెడికల్ హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఒక సివిక్ వాలంటీర్ వ్యవస్థ. అంటే డ్యూటీస్ ఎప్పుడు చేస్తారో తెలియదు. అర్ధరాత్రి లేడీస్ వెళ్తుంటారు, 1 గంటకు వస్తారు. ముఖ్యంగా మన హైదరాబాద్లో కూడా చూస్తుంటాం సాఫ్ట్వేర్ వ్యవస్థలు కూడా. ఓన్లీ ఏదో షీ టీమ్స్ పెట్టాం అట్లని కాకుండా ఇలాంటి ఇన్సిడెంట్ చూస్తే చాలామందికి రక్షణ ఎక్కడుంది అనుకునేటువంటి భయం అయితే కలుగుతుందండి. ఒక దిశ చట్టం ఏదైతే మన రాష్ట్రంలో ఇంతకుముందు ఏర్పాటైందో, ఇంతకుముందు శంషాబాద్లో జరిగిన సంఘటన ఏదైతే జరిగింది ఇంతకుముందు, అటువంటి సంఘటన యావత్ ప్రపంచం నాట్ ఓన్లీ దేశం కాదండి, యావత్ ప్రపంచం కూడా ఈరోజు కలకత్తా వైపు చూస్తున్న ఒక సంఘటన. ఇప్పటికైనా ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాల చట్టాల్లో మార్పులు జరగాలి. ముఖ్యంగా గవర్నమెంట్ సర్వీసులు చేస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వైద్య వృత్తున్న వాళ్ళు కావచ్చు, మన హైదరాబాద్ లాంటి సంస్థ కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ డే అండ్ నైట్ వర్క్ చేస్తుంటారు. వీళ్ళకి ముఖ్యంగా మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని కొత్త చట్టాల రూపకల్పన జరగాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే సపోర్టింగ్, అంటే కంటిన్యూ అవర్స్, అంటే మోర్ దాన్ 10 hours 12 hours 15 hours జాబ్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ లేడీకి సరైన భద్రతా వ్యవస్థ, అంటే భద్రతా వ్యవస్థ కల్పించడమే కాదు, వీళ్ళకి సరైన చట్టాలు కావాలండి. ఇక్కడ ముఖ్యంగా యాక్ట్స్ జరగాలి. ఇప్పుడు విదేశాల్లో మనం దుబాయ్, ఇరాన్, ఇరాక్ చూస్తాం. అక్కడ బహిరంగంగా ఉరితీస్తారు, బహిరంగ వాళ్ళ అంగాలను కట్ చేస్తారు. ఆ చట్టాలు అట్లా ఉన్నాయి. ఎందుకంటే అవి బహిరంగంగా చూసినప్పుడు మరొకటి ఇటువంటి నేను చేయకూడదు అన్నటువంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, బహిరంగంగా జరగాలి. ఇప్పుడు ఉరితీస్తారు, నేను చెప్పకూడదు కానీ నేవేదిగా ఉరితీసే కార్యక్రమం కూడా బహిరంగంగా ఉరితీయమంటాను. ఎందుకంటే ఇలాంటి తప్పు జరిగితే ఇలాంటి శిక్ష ఉంటుందని ఒక ప్రాణభయం కలగాలి. ఇంకొకటి ఇటువంటి సంఘటన చేయడం ఆలోచన కూడా కలిగించకూడదు వాడికి.
సంఘటన పక్కన పెట్టండి, ఇలాంటిది చేయాలన్న ఆలోచన కూడా కలగకుండా ఉండాల్సిన చట్టాలు. ఎందుకంటే ఇప్పుడు మనం 1960s 1970s 1860 రాసుకొని చట్టాలు ఇప్పటికీ మనం కంటిన్యూ ఫాలో అవుతున్నాం. అటువంటిది కాదు. మనం 2024కి వచ్చామండి. చట్టాలు మార్చాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే సంఘటనలు మారుతున్నాయి, మోడర్నైజేషన్ పెరిగింది, వెస్టర్నైజేషన్ పెరిగింది, కల్చర్ పెరిగింది. లేడీస్ కూడా ఇంతకుముందు ఇళ్లలో ఉండి ఏదో కాస్త ఇంటి పనులు చేసుకునే పరిస్థితులు లేరు. కేవలం మేల్తో పాటు సరిసమానంగా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితికి వచ్చేటప్పుడు వాళ్ళ భద్రతను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని చట్టాల రూపకల్పన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక న్యాయవాదిగా నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్గా జరగాలి. ఇవి ఏదైతే జరుగుతుందో దీని కంటిన్యూషన్లో ఏ మార్పు జరగాలని కోరుకుంటున్నాం. అంటే మార్పు ఎట్లా రావాలి అంటే ఏదో చట్టాలు కోర్టులోనే కాకుండా ప్రైమరీ ఎడ్యుకేషన్ లెవెల్ నుంచి కూడా ప్రతి స్కూల్ స్థాయి, కాలేజ్, ఇంటర్మీడియట్, హైయర్ ఎడ్యుకేషన్ ప్రతి స్థాయిలో కూడా ప్రతి కాలేజీలో కూడా మినిమం ప్రైమరీ లీగల్ రూల్స్, అంటే ఏం చేస్తే ఏ శిక్ష వస్తుంది, ఎలా ఉంటుందని ప్రైమరీ లీగల్ అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత ఉంది. కేవలం కాలేజీలు, ఇంటర్మీడియట్, హై స్కూల్ లెవెల్, డిగ్రీ కాలేజ్ కాకుండా ఇది కేవలం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలే కాదండి. ఈవెన్ దో సంస్థల్లో కూడా, కార్పొరేట్ సంస్థల్లో కూడా, ప్రతి కార్పొరేట్ సంస్థల్లో కూడా హోర్డింగ్స్ పెట్టాలి. ఒక మినిమం బేసిక్స్, ఒక 20 యాక్ట్స్ తీసుకోవడం. ఈ 20 యాక్ట్స్కి ఎటువంటి శిక్షలు ఉంటాయంటే అట్లీస్ట్ ఆ బోర్డ్స్ చూస్తే కూడా కనీసం కుక్కలున్నారు జాగ్రత్త, బివేర్ ఆఫ్ డాగ్స్ అని ఎలా అయితే బోర్డ్స్ ఉంటాయో అట్లీస్ట్ కుక్కలకి ఇచ్చినటువంటి భయాన్ని కూడా మనం ఈ క్రూయల్టీ మైండ్ ఉన్న వాళ్ళని కూడా మనం కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ బోర్డ్స్ రావాలి. ఈరోజు ఎన్నో కార్పొరేట్స్, వందల వేల కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్స్ అన్నాయి, అది పెయిడ్ కాదండి, మ్యాండేటరీ చేయాలి. లిఫ్ట్ దగ్గర ఉన్నప్పుడు కాలేజీలో అమ్మాయిలు అబ్బాయిలు కో ఎడ్యుకేషన్స్ ఉంటాయి. అంటే మంచి సవరణ, చట్టాల సవరణతో పాటు మీరు చెప్పినట్లు మీరు ఇందాక చెప్పారు కదా, అంటే హోర్డింగ్స్ పెడుతూ ఉంటారు నిజంగా కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్స్ మీద. సో గవర్నమెంట్ దాంతోపాటు ఈ కార్పొరేట్ వ్యవస్థ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉంటారో మీరు హోర్డింగ్స్ పెట్టేటప్పుడు లీగల్ పాయింట్స్ మీద, అంటే ప్రైమరీ పాయింట్స్ మీద అవగాహన కల్పించేలాగా ఒక 2-3 యాక్ట్స్. ఎక్సలెంట్ పాయింట్ నాగరాజు గారు మీరు చెప్పింది. అవును సార్, నిజంగా కరెక్ట్గా చెప్పారు. ఎక్సలెంట్ పాయింట్. ఏంటంటే పెద్ద హోర్డింగ్స్ కార్పొరేట్ చేయగలుగుతారు. హోర్డింగ్స్ చూసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూసినా ఎవరికన్నా తప్పు చేయాలి అనుకున్నప్పుడు చిన్న భయం కలగాలి, అరే ఈ లీగల్గా ఇలాంటిది ఒకటి ఉంది అని. అంటే చట్టాల మీద అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇలాంటివి జరగడానికి 100% చట్టాల పైన మీరు అన్నట్టు చట్టాల మీద అవగాహన లేకపోవడం ఇలాంటి దారుణాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి చోట పబ్లిక్ ప్లేసుల్లో కానీ ప్రైవేట్ ప్లేసుల్లో కూడా ప్రతి చోట కూడా మనం ఈ హోర్డింగ్స్ పెట్టుకోవడం, ఒక సబ్జెక్ట్ ఇవ్వాలండి. ఈవెన్ ప్రైమరీ పిల్లల అవేర్నెస్ క్రియేట్ చేయాలి. చాలా భయంకర. దీనికి ఒక యాక్ట్ తయారు చేసి గవర్నమెంట్స్, లోకల్ కార్పొరేషన్స్ కావచ్చు, గవర్నమెంట్స్ యాక్ట్ తయారు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలి. నాట్ ఓన్లీ హోర్డింగ్స్ పెట్టడంతో పాటు ఎప్పటికప్పుడు ట్రైనింగ్, అవేర్నెస్ క్యాంప్స్. రాత్రులు మనం చూస్తూ ఉంటే కొన్ని హోర్డింగ్స్ పెద్దగా కనిపిస్తుంటాయి అడ్వర్టైజ్మెంట్స్. అవునండి, చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీస్ సంబంధించి. జస్ట్ అంటే ఇప్పుడు మనం మామూలుగానే చూస్తాం, సిగరెట్ తాగితే పోతారు అనేటువంటిది ఒక్కొక్క రాసి ఇది చేస్తారు, అంటే ఇది హానికరం అని చెప్పేసి ఒక సిగరెట్ ప్యాకెట్ మీదే ఇలాంటిది ఒకటని రాస్తూ ఉంటారు. అలాంటి పెద్ద హోర్డింగ్స్ మీద లీగల్ అవగాహన కూడా కొంచెం ఉంటే. మీరంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈవెన్ మనం మూవీకి వెళ్ళేటప్పుడు కూడా కంపల్సరీ రాస్తారు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి. అట్లాంటిది చట్టాల మీద కూడా ఒక చిన్న మహిళా భద్రతకు సంబంధించి ఎన్నో రకరకాల కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు మన సుమన్ టీవీ తరపున మనం వాళ్ళని కోరుకుంటుంది ఒకటి, అంటే దీన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళకి కింద కామెంట్స్ పెట్టవచ్చు. మీరు కింద కామెంట్స్ పెట్టవచ్చు. అంటే మీకు ఏ రకమైనటువంటి, అంటే మేము మాట్లాడుకునేది నిజంగా ఇలా ఉంటే బాగుంటుంది అని కనుక మీకు అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి హ్యాష్ ట్యాగ్ పెట్టి నిజంగా బాగుంది అనుకుంటే మీ ఒపీనియన్ ఏదున్నా సరే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి దయచేసి ఇటువంటి వాటిని సపోర్ట్ చేయమని మాత్రం కోరుకుంటాను. ఎగ్జాక్ట్లీ సార్. హోర్డింగ్స్ అలాగే కల్పించాలి సార్, అవగాహన కల్పించాలి. రీసెంట్ గా మనం ఒక నైట్ అండి 1 o'clock నేను ఇలాంటి శిక్షలు ఉంటాయి అనేటువంటి భయాందోళన మాత్రం కొంతైనా సరే క్రియేట్. మహిళా భద్రతకు సంబంధించి ఎటువంటి సెక్షన్స్ ఉంటాయి, చట్టాల మీద అవగాహన అయితే డెఫినెట్గా కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. అది ముఖ్యంగా అవేర్నెస్ క్యాంప్స్, ఎప్పటికప్పుడు క్యాంప్స్ వెళ్తుండడం వల్ల. దీని మీద ఏంటంటే గవర్నమెంట్ చట్టాలకి సంబంధించినటువంటి వాటిల్లో మీరు ఇందాక చెప్పినట్లు సవరణలు చేసి అండ్ ఈ కార్పొరేట్ సిస్టమ్ తోటి మన వీడియో చూస్తున్నటువంటి పోలీసు మిత్రులకు, పోలీస్ యంత్రాంగాన్ని కూడా తెలిపేది ఏంటంటే సార్, దీనికి సంబంధించింది ఒక లీగల్గా ఏమైనా మీకు సపోర్ట్ కావాలనుకున్నా, లేకపోతే మీడియా పరంగా సుమన్ టీవీ మీకు ఏమైనా సపోర్ట్ కావాలనుకున్నా డెఫినెట్గా మేము కూడా సపోర్ట్ చేస్తాం. మీ అవేర్నెస్ క్యాంప్స్ కానీ లేకపోతే మీడియా హోర్డింగ్స్ కానీ ఇంకా ఎటువంటి సలహాలు ఏమైనా కావాలంటే కూడా మీరు సుమన్ టీవీని సంప్రదించవచ్చు. డెఫినెట్గా మేము కూడా అందులో, ఎందుకంటే ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక సివిక్ సెన్స్ అంటారు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఈ బాధ్యత మనందరి మీద ఉంది. సో ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలని అందరం ఆశిద్దాం, కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.